ఉరుము ఉరిమి ఇంకా దేని మీద పడింది అంటారు కదా ఒక సామెత. సేమ్ ఇప్పుడు 'అఖండ 2'కు సినిమాకు కష్టాల మీద కష్టాలు, కలెక్షన్స్ రావట్లే, ఆర్థిక నష్టాలు, ఆర్థిక కష్టాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సినిమా యూనిట్ను వాళ్ళ అభిమానులని కాసింత ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తున్న మాట అయితే వాస్తవం. అండ్ దానికి ప్రమోషన్ కోసం అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులను కలుస్తూ ఉన్నారు. మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ని కలిశారు. ఆయనకి ఏదో షో చూపించారట, ఆయన ప్రశంసలు కురిపించారు, ఆయనది ప్రమోట్ చేశారు. అది పెద్ద వర్కౌట్ అవుతున్నట్లేదు. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికే ఒక స్పెషల్ షో వేయించబోతున్నారట. ఆ విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇది ఉంటే ఈ సినిమా ఏదో మతానికి సంబంధించిందో, సనాతన ధర్మానికి సంబంధించో అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంత ప్రచారం జరుగుతూ ఉంది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిరక్షకుడు అవతరించారు కదా ఈ మధ్య, తన రాజకీయ అవసరాల కోసమని. మనం అనట్లే, ఈ బాలకృష్ణ గారి ఫ్యాన్సే కొత్త పరిరక్షకుడు అవతరించారు కదా. మరి ఆ కొత్త పరిరక్షకుడు అంటే జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు? ఆయన ఎందుకు ఈ సినిమా మీద ఒక ట్వీట్ వేయట్లేదు? ఆయన ఎందుకు ఈ సినిమా చూడట్లేదు అని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే మాస్టరు సోషల్ మీడియాలో చెలరేగిపోతూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు విరుచుకుపడడం మొదలెట్టారు. అటు చిరంజీవి గారిని, ఇటు వాళ్ళ తమ్ముడైన ఈయనను ఎందుకు చూడట్లే, ఎందుకు ప్రమోట్ చేయట్లే, ఎందుకు దీని గురించి మాట్లాడట్లే? ఇది మరి సనాతన ధర్మం గురించే కదా, మరి ఆయన ఎందుకు మాట్లాడడు అని. అవును, నిజంగానే ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు ట్వీట్ వేయట్లేదు? దానికి వీళ్ళ వైపు నుంచి కూడా కాసింత వ్యాలిడ్ కౌంటరే కనిపిస్తుంది. మీరేమో వెళ్ళి వాళ్ళని వీళ్ళను కలుస్తూ ఉన్నారు కదా, మరి బాలకృష్ణ గారో లేకుంటే సినిమా దర్శకుడు మీ టీం అంతా వెళ్ళి ఆయన ఎందుకు కలవట్లేదు, ఆయన కోసం ఎందుకు స్పెషల్ షో వేయట్లేదు, ఆయన ఎందుకు అడగట్లేదు అని చెప్పి వీళ్ళు కూడా అంటూ ఉన్నారు. మరి వీళ్ళు ఆయన అడుగుతున్నారా లేదా అన్న విషయం మనకు తెలియదు. ఆయన ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడట్లేదు అన్న విషయమూ మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మళ్ళీ ఫ్యాన్ వార్ అనేది బాగా గట్టిగా జరుగుతూ ఉంది. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఒక రేంజ్లో ఫ్యాన్ వార్ బ్రహ్మాండంగా ఏకిపడేసుకుంటూ ఉన్నారు. సో ఒకటైతే ఫ్యాక్ట్లేండి, నందమూరి ఫ్యామిలీకి, మెగా కమౌండ్ ఫ్యామిలీ అభిమానులకు ఫస్ట్ నుంచి చాలా గ్యాప్ ఉంటుంది. ఏదో రాజకీయంగా ఏ పార్టీ ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసి ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి, ఒకరు ఇండివిజువల్గా ఈ పార్టీలు పోటీ చేస్తే వాళ్ళ ఉనికి నామమాత్రం అయిపోతుంది కాబట్టి తప్పక కలిసి ఉన్నారు. కానీ ఇలా గ్యాప్ దొరికిన ప్రతిసారి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అక్కడ ఇంట్రెస్టింగ్గా ఇంకో పాయింట్ తీసుకొని వస్తున్నారు. మీ ఓజీ కోసం మా బాలకృష్ణ గారు అఖండ 2 అప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఆ కృతజ్ఞత కూడా లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద అయితే ఉరుమురిమి ఇంకా దేని మీద పడ్డట్లు ఈ సినిమాకు చుట్టుకున్న కష్టాలు, ఫ్లాప్ టాక్స్, ఆర్థిక కష్టాలు, ఇవన్నీ ఇలా ఎవరో ఒకరి మీద ఇలా విరుచుకుపడడానికి అయితే కారణమవుతూ ఉన్నాయి.